ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మనకు 2024 అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోలుకుంది. ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీలో మాత్రం ఒకప్పటి ఉత్సాహం, నాటి పెత్తనాలు కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించడం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా వైసీపీ నేతలంతా ఓడిపోయినా పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం గెలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఫ్యామిలీ మీద గట్టిగా కన్నేయడంతో సీన్ రివర్స్ అయింది. వరుస కేసులు, దర్యాప్తు సంస్థల నిఘాతో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారన్న మాట వినిపిస్తుంది. 2019, 2024 మధ్య కాలంలో జరిగిన అనేక వ్యవహారాలకు సంబంధించి వివాదాలు ఎదుర్కొన్నారు మాజీ మంత్రి. భూ ఆక్రమణలు, మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఫైల్స్ రూమ్లో మంటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాయి. ముఖ్యమైన ఫైళ్లు తగలబట్టడం వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించడంతో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులపైన చూపించాయి. దీంతో కేసు నమోదు తర్వాత మాజీ మంత్రి, ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి తుకారాం సహా చాలామంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసు బుక్ అయ్యి ఏడాదిన్నర దాటినా ఏమీ జరగలేదని స్థానిక కూటమి క్యాడర్ నిట్టూరుస్తున్న ప్రభుత్వ పరంగా చాప కింద నీరులా జరగాల్సింది జరిగిపోతుంది. ఇక పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతో పాటు బినామీల పేరు మీద జరిగిన డీకే భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆ మధ్య ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతం బుగ్గమఠం భూములపై విచారణ తుది దశకు చేరింది. ఇలా అన్ని వైపుల నుంచి పెరిగిన ఒత్తిళ్లతో పెద్దిరెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే ఎక్కడ రియాక్ట్ అవ్వడం లేదన్నది ఇంటర్నల్ టాక్. ఒకప్పుడు జిల్లాలో తాము గీసింది గీత అన్నట్టుగా సాగిన వ్యవహారాలన్నీ ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు అక్రమ ఇసుక, మైనింగ్ కేసులు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని గట్టిగా వెంటాడుతున్నాయి. తాజాగా ఇసుక వ్యవహారాలపై ఈడీ రైడ్స్ జరగడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపింది. ఇక పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలంలోని అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ అటవీ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆయన భార్య ఇందిరపై అటవీ శాఖ కేసులు నమోదు చేయడమే కాక ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. అలా అన్ని వైపుల నుంచి లీగల్గా ఇతరిత్ర ప్రెజర్ పెరుగుతుండటంతోనే పెద్ద ఆయన బయటకు రావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. సో తాజాగా సొంత సంస్థ పిఎల్ఆర్ ఇన్ఫ్రా పనులపై విజిలెన్స్ దర్యాప్తు మొదలైంది. సో ఏపీ ఆర్ఆర్పి కింద దాదాపుగా 490 కోట్ల రూపాయల రహదారి పనులకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు అసలు పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణల మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా పూర్తయిన 350 పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. మరోవైపు లిక్కర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో 70 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. సో బెయిల్పై బయటకు వచ్చాక మళ్ళీ పాత రోజుల్లో యాక్టివ్గా లేకపోవడంపై క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదంతా ఒక ఎత్తు అయితే, ఎంత కేసులుంటే మాత్రం అంత పెద్ద నాయకులు భయపడతారా? వాళ్ళ మౌనానికి అదే కారణమా, లేక అంతకు మించిన రీజన్స్ వేరే కూడా ఉన్నాయన్న సందేహాలు సైతం ఒక వర్గంలో రేపుతున్నాయి. సో రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీరు మౌనం వేడుకుంటే పార్టీ పరిస్థితి తేడాగా ఉంటుందని జిల్లాలో ఇక నోరెత్తలేమంటూ కొంతమంది వైసీపీ సీనియర్స్ బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. సో లోకల్ బాడీస్లో ఏకగ్రీవాలు ఉండకూడదు, సత్తా చాటాలని పార్టీ అధినేత జగన్ ఇప్పటికే చేసిన ప్రకటన ఇక్కడి లీడర్స్ని మరింత టెన్షన్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తండ్రి కొడుకులు మరి తిరిగి యాక్టివ్ అవుతారా లేదా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.